అయితే గుడిలోపటికి ఎంట్రీ ఇచ్చినాం. ఇక్కడ స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇదైతే మొన్న కట్టిర్రు. ఇదైతే పూర్వకాలంలో చెక్కిన ఈ రాళ్ళ మీద కుండల మీద చెక్కింది మెట్లు. దేవుడి కోసం ఇట్లా భక్తులు మీదకి వెళ్ళడానికి దర్శించడానికి కట్టినుండే. ఇట్లాంటివి అయితే మనము ఇంతవరకు ఎవ్వరు చూడలేదు. ఇప్పుడైతే చూడొచ్చు. కొత్త గట్టిరి సిమెంట్తోని. ఇది అప్పటి కాలంలో రాజులు చెక్కిపించిండే. చూసుకోవచ్చు, కొండలు పెద్దగా అవి తొలగించేసి ఇప్పుడు మెట్లతోనే అయితే కట్టిర్రు. బయట చూసుకోవచ్చు ఒక్కసారి. అక్కడ చూడు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. తిరుమలగిరిలో అల్వాల్ దేవస్థానం ఇది. ఇప్పటి వరకు ఇది చాలా వరకు ఎవరు విజిట్ చేయలే. విలేజ్ లోపల ఉంది ఇది టెంపుల్. పక్కకి రైల్వే ట్రాక్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు మీ కుటుంబంతో సహా. చాలా పెద్దగా ఉంటుంది గుడి. వచ్చేసి పక్కకే మసీద్ ఉంది. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. పక్కకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ పక్షుల తాకిడైతే మనం చూసుకోవచ్చు. భక్తులు ప్రతిసారి విజిట్ చేస్తారు. మేమైతే ఒక వారంలో 2 times ఏమైనా వస్తాము. ఇక్కడ చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం కొబ్బరికాయ కొట్టచ్చు. పక్కకి రైల్వే ట్రాక్ ఉంటుంది. కొండల మీద మంచిగా కూర్చోవచ్చు. లొకేషన్ కింద బాగుంటుంది. ఫోటోలకి అయితే బాగుంటుంది ఇక్కడ లొకేషన్. భక్తులు తమ కోరికలు అయితే దేవుడైతే మస్తు చాలా పవర్ఫుల్ ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి నామం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు అనుకుంటా. చూడొచ్చు ఇక్కడ గుట్ట కింద స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి. పక్కకే మనం బావి ఉంటుంది. చాలా పురాతనమైన గుడి ఇది. ఈ తామరతోనే శ్రీవారి దర్శనం అయితే చేస్తారు. మీరు తప్పనిసరిగా విజిట్ చేయాలి స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి. స్వయంభూ అని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ బావిలో నీళ్ళు అనేటివి బావి మీద అయితే వెలిసిన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కాలు కడుక్కొని మనం లోపలికి అయితే పోవాలి. తామరలు చూసుకోవచ్చు. గుడి అయితే బావి మీద ఉంది. తామరలతో దేవునికి ఇష్టమైన తామరలతో పెడతారు. ఇటు పక్క అయితే విఘ్నేశ్వరుడు ఉన్నాడు.